ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ మా ఆర్పిఎఫ్ ఫెటర్నిటీ ఎంటర్ ది రైల్వే ఫెటర్నిటీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు. ఇప్పుడు మన 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. విచ్చేసిన CCC గారికి మరియు SMR గారికి, మీడియా మిత్రులకు, ముఖ్యంగా మన యూనిఫామ్ సోదరులకు అందరికీ మా ఆర్పిఎఫ్ తరఫున మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. ఎందరో త్యాగదనుల ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. 79 సంవత్సరాల తర్వాత మనము మళ్ళా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిపోయిన తర్వాత మనకి రైలు కూడా వేసింది వాళ్ళే. అదేదో మన దేశాన్ని అభివృద్ధి చేయాలని కాదు, తీసుకెళ్లిన సంపదను వాళ్ళ దేశానికి తీసుకుపోయేటందుకు మన ఈ రైల్వే సిస్టమ్ను అడాప్ట్ చేసుకొని ఈ విధంగా వేసారు. వాళ్ళు వేసిన ఈ రైల్వే సిస్టమే మన భారతదేశంలో ఉన్న సంపదను మొత్తం దోసుకొని పోయారు. ఎప్పుడైతే 200 సంవత్సరాల తర్వాత కానీ మన దేశంలో మనం మేల్కొన్నాం. ఎప్పుడైతే 1857 తిరుగుబాటు వచ్చిందో అప్పటి నుంచి ఉద్యమం ఉవ్వెత్తున లేచిపడి మొత్తం భారతదేశం మొత్తం చిన్న పెద్ద అందరూ లేకుండా అతివాదులు మితవాదులు అందరూ ఏకమైపోయారు. మితవాదులు ఏంది, అరే బాబు నెమ్మదిగా పోదాం. అతివాదులు ఏంది, ఫైట్, కొట్లాడాలి, కొట్లాడి స్వాతంత్రం తెచ్చుకోవాలి. సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, విదేశీ వస్తువు బహిష్కరణ కానీ ఇవన్నీ చేశారు. గాంధీ వీళ్ళంతా మితవాదులు, బాబు నెమ్మదిగా పోదాం, సహాయ నిరాకరణ ఉద్యమం చేద్దామని. సుభాష్ చంద్రబోస్, ఆజాద్, భగత్ సింగ్ వీళ్ళంతా ఏంటంటే అతివాదులు, ఫైట్, కొట్లాడాలా, మనం స్వాతంత్రం సిద్ధించుకోవాలన్న ధోరణితో ఎందరో త్యాగదనుల ఫలితంగా మనకి స్వాతంత్రం లభించింది. ఇప్పటికి కూడా స్వాతంత్ర ఫలాలు కొంతమందికి అందకుంటున్నది. దానికి కారణం ఏంది, లిటరసీ, నిరక్షరాస్యత మూలన. ఇప్పుడు 85% మాత్రం మన దేశంలో అక్షరాస్యత ఉంది. రిమైనింగ్ 15% ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఎప్పుడైతే విద్యా వైద్యం అనేది దేశంలో ఫ్రీ ఉంటుందో అప్పుడే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. కమర్షియలైజేషన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి వరకు మన సిస్టమ్ ఇట్లనే ఉంటుంది. సో దేశం కూడా మనం ముందుకెళ్ళాలంటే మెయిన్ విద్య వైద్యం అనేది పక్క అన్ని ఫ్రీ. ఈ రెండు ఫ్రీ ఇవ్వాలి, మిగతా ఏవి ఫ్రీ ఇవ్వద్దు. సోమరులు అవుతున్నారు. ఎస్పెషల్లీ మన ఇప్పుడు ప్రస్తుత పరిపాలనలో ఈ ఉచిత ఫలాలు ఎక్కువ వచ్చేసి కొద్దిగా సోమరితనం పెరిగిపోతుంది. సో ఇలాంటి కొద్దిగా కట్టిలు చేసి విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తే ఈ అభివృద్ధి అనేది చాలా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే 1919లో జలియన్వాలాబాగ్ దుర్ఘటన జరిగినప్పుడు ఈ ఉద్దమ్ సింగ్ అని ఒక అతను ఉన్నాడు, యంగ్స్టర్, 24 years. అతని గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఎప్పుడైతే జలియన్వాలాబాగ్ దురాఘాతం అయిపోయిందో కొన్ని 100 మంది చనిపోయిండు. ఒక 100 మంది ఒక బావి ఉన్నది, ఆ బావిలో పడిపోయారు. నేను చూసిన ప్రాక్టికల్గా, అందరు జనాలు అందరు చూసిండొచ్చు, తమరు కూడా పడిపోయిండ్రు. ఆ ఉద్దమ్ సింగ్ ఒకటే నాటుకుంది, జనరల్ డయ్యర్ను నేను ఏ విధంగానైనా చంపాలా. ఆయన ఒక మోటో పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి భారతదేశం నుండి ఇంగ్లాండ్కు షిప్లో ప్రయాణం చేసిండు. షిప్లో ప్రయాణం చేసి జనరల్ డయ్యర్ను చంపేసి వచ్చిండు. మళ్ళీ ఆయనను పట్టుకొని ఇక్కడనే మన ఉద్దమ్ సింగ్ను ఉరిదీసిండు. అంతటి మహానుభావులు త్యాగదన ఫలితాలు ఉన్నారు. ఎక్కడ ఇంగ్లాండు ట్రాన్స్పోర్టేషన్ లేని అప్పుడు ఆ సమయంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్ ప్రయాణం అయిపోయిండు తను. అలాంటి ఉద్యమ నేతలు ఎంతోమంది త్యాగదనుల ఫలితంగానే మనకి స్వాతంత్ర ఫలాలు సిద్ధించినాయి. సో అందరికీ వన్స్ అండ్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే 79th. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ఎంప్లాయీస్కి మరియు నాతోటి కార్మిక సోదరులందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్న భారతీయులందరూ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగ జరుపుకుంటారు. ప్రతి దేశానికి పౌరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. దాదాపు 200 సంవత్సరాల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవిచూశారు. 1947వ సంవత్సరము ఆగస్టు 15వ తేదీన ఈ బానిసత్వం నుండి విముక్తి పొందారు. మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితము. ముఖ్యంగా గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, శ్రీ రాజగోపాలాచారి, బాలగంగాధర్ తిలక్, దాదాబాయి నవరోజీ, టంగుటూరి ప్రకాశం పంతులు, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని నాయుడు వంటి ఎందరో మహనీయుల యొక్క త్యాగాలన్నీ గుర్తు చేసుకుంటూ మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. వారి త్యాగాలను వృధా కాకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కల కన్నారో ఆ కళలను మనం సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన కీర్తి ప్రతిష్టలు పెంపొందించేందుకు చేయడం మన బాధ్యత. ఈ ఉపన్యాసం ఇచ్చిన మన ఐపీఎఫ్ సార్కి, ఇక్కడ విచ్చేసిన CCC సార్కి అందరికీ నా నమస్కారం. రైల్వే కార్మికులందరికీ, ఆర్పీఎఫ్ స్టాఫ్కు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా మనం ఒక్కసారి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ బతుకుతున్నాం. అన్ని రకాల స్వాతంత్రాలను మనం పొంది ఉన్నాము. దాన్ని మనం వృధా చేసుకోకుండా మనము కూడా వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకుని సత్యమే జయతే అనే నినాదంతో మనం బతికితే మన దేశం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా హింసకు తావివ్వకుండా అహింసతో సంయమనంతో మనం బతుకుతూ గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తే మన దేశం డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా అన్ని అగ్రదేశాల సరసన నిలుస్తుంది అని చెప్పి అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్పీఎఫ్ డిపార్ట్మెంట్కి మరియు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.